దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటుందో గ్రహించుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయము మొదట్లో ఒక మాట ఉంది. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా ఏమని అన్నదంట, ఇది నిజమా అన్నది. దేవుడు ఒక తోట వేసిండు కదా, ఆ తోటలో వీళ్ళిద్దరిని పెట్టిండు. ఎవరినిద్దరిని? అవ్వని ఆదాముని. వీళ్ళు ఒక కుటుంబం. మనకు కూడా భూమి ఇచ్చిండు, అదొక తోట. ఆ తోటలో మనం ఒక కుటుంబంగా ఉన్నాం. మనకి ఇచ్చిండు ఈ భూమిని కదా, అలాగనే వాళ్ళకి కూడా ఇచ్చాడు. ఆ ఇచ్చినప్పుడు ఇది నిజమా అని ఎందుకన్నది సాతాను? కింద చదవండి చూత. ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినాడా అని అడిగింది. దేవుడు ఏం చెప్పాడు? సాతాను ఏం చెబుతుంది? ఈ చెట్లు ఏవి తినకూడదా నువ్వు అని అడుగుతుంది. దేవుడు ఏం చెప్పాడు? అన్నీ తినొచ్చు, ఇది ఒక్కటి తినకూడదని. వాడి ఉద్దేశం ఏంటి? నాశనం చేయాలి ఇద్దరిని. మనకు చెప్పేవాళ్ళు కూడా ఇదే ఉంటుంది. మనకు చెప్పేవారు ఎలా ఉంటారంటే, మనకి కొన్ని హక్కులు ఇస్తారు. మన కుటుంబంలో కానీ మనకు ఉన్నవారు వారు ఎలా చెబుతారంటే, అలా చెప్పారా, ఇది చేయకూడదు అన్నారా అని అంటారు. దాంట్లో సారాంశం మనం తీసుకోము. నిజమే, చేయలేదు. ఈడు మాటలు వినిపోతాం, ఇతను డైవర్ట్ అయిపోతాం ఇతను వైపు. ఇక్కడ ఏదే జరిగింది. సాతాను దేవుడు చెప్పిన మాటలు మర్చిపోలేదు, కానీ ఇది నిజమా అని వాళ్ళకి డౌట్ పడ్డాడు. ఆమె చెప్పింది ఏమని? దేవుడు చెప్పాడు ఈ తోటలో తినమన్నాడు, కానీ ఇది ఒక్కటి తినొద్దు అన్నాడు. అక్కడ దాకా పర్ఫెక్ట్గానే ఉంది. ఇంకా డౌట్ వచ్చేసింది అనమాట, ఇది నిజం అని వాళ్ళక. ఇక అప్పటిదాకా వాక్యం ఉంది ఆమెలో, దేవుడు చెప్పిన మాటలు ఉన్నాయి. ఇంకా తర్వాత ఎలాగైనా బురిడి చేయాలి ఏమని అనుకొని ఇది కాయ చూడు అనగానే కాయ వైపు చూసింది. ఇక ఎలాగానిచ్చింది? ఆ కాయ రమ్యముగా ఉంది. ఈ రోజున మనల్ని నాశనం చేసేవాళ్ళు కూడా రమ్యమైన వైపు తిప్పుతుంటారు కదా, నకిలీ వైపే తిప్పుతుంటారు మనల్ని. ఆ మాయ మాటలు చూసి, ఆ నకిలీ మాటలు విని, ఆహా ఇది ఎంతో రమ్యంగా ఉంది, విలాసవంతంగా ఉంది అని దాన్ని స్వీకరిస్తాం. వాడి ఉద్దేశం ఏమిటి? మనల్ని గుంటలో నెట్టడం. వాడి ఉద్దేశం ఏమిటి? మన పొడదొయ్యటం. వాడి ఉద్దేశం ఏమిటి? మనల్ని నెట్టివేయటం. సాతాను ఉద్దేశం ఏమిటి? ఆ యొక్క తోటలోంచి వీరిని నెట్టిపడేయటం. కాబట్టి ఇప్పుడు ఈ సహోదరులారా, అక్కడ ఉద్దేశము, సాతాను ఉద్దేశం వేరుగుంది, దేవుని యొక్క ఉద్దేశము వేరుగా ఉంది. దేవుని ఉద్దేశాన్ని ఎరిగిలేరు తెలుసుకున్నారు, కానీ దాన్ని ఆచరణయోగ్యం చేయలేకపోయారు. అందరూ అంటారు, నేను ఈ విషయం చెప్తే అసలు ఆ తోట ఎందుకు వేసిండు, తోటలో పళ్ళు ఎందుకు వేసిండు, ఆ పళ్ళు ఎందుకు తినాలి ఇల్లు, తినకుండా ఉంటే ఇంత జరిగేది కాదుగా అంటారు. వారికి ఒక ఎగ్జామ్ అది. ఈ ఎగ్జామ్స్లో వీళ్ళు పాస్ అవుతారా లేదా? తోట అయిపోతే, ఆ పండు తినకపోతే అందరం దేవదూతల్లాగా మెరిసిపోయి తెల్ల బట్టలు వేసుకొని ఎల్లప్పుడూ స్తుతించోలేకండి అంటారు చాలామంది. హల్లెలూయా స్తుతి మహిమ అని పాటలు పడుకునేవాళ్ళే కదా అంటారు. అక్కడ జరిగింది అవ్వ ఆదాముకి ఆ తోటలో ఒక ఎగ్జామ్ జరిగింది. ఏమండి, 10వ తరగతి పిల్లగాడికి పాస్ అవ్వాలని ఒక ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ ఎగ్జామ్ అక్కడ జరిగింది. అక్కడ వాళ్ళు తప్పిపోయారు కాబట్టి, ఫెయిల్ అయ్యారు కాబట్టి ఈ రోజున వారి ద్వారా పాపం అనేది పెరిగిపోయింది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇలాంటి వారే సాధారణ సంబంధులు మన జీవితంలో ఎదురవుతుంటారు. నీకు దేవుడు ఏ విధంగా మంచి చెప్పాలని మంచి చెప్పాడు, ఆ మాటలన్నీ నీకు గుర్తురావు. ఇందాక చెప్పాడు, ఎందుకు వస్తున్నావు మనం ఎక్కడికంటే దేవుని మాటలు వినటం కోసం కదా. దేవుని మాటలు వింటే మనకు జ్ఞానం వస్తుంది కదా, ఎవరు ఏం చెబుతున్నారో అని, మంచి చెబుతున్నారో చెడు చెబుతున్నారో అని. మంచిని చెప్పినా కానీ వీరు గ్రహించలా, ఇది తినొద్దు, ఇది చనిపోతారు అన్నది. ఏమేమో సాతానేమేమో ఇది తింటే మీరు దేవదూతల్లాగా ఉంటారు, నిత్యము బతుకుతారు. ఎన్ని ఆశలండి మనకి, ఎన్ని ఆశలు, ఎన్ని హామీలు మనకి.
కదా. మనకి పాపములు నెట్టేసేవాడికి ఇదే హామీలు ఇస్తాడు, మీకు ఇది ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, ఇది ఇస్తా అంటాడు. ఇక బాధుడే బాధుడు. ఏం బాధుడు? అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బాధుడే. అలాగనే బాధాడు వాళ్ళ మీద. ఏమని? వీళ్ళు తిన్న తర్వాత బాధాడు, ఈ తోటలోంచి మీరు అవసరము లేదు. ఇక వారు ఆ యొక్క ఫలాన్ని తీసుకున్నారు, తినేసింది ఆమె. తిన్న తర్వాత ఆమెకు తెలిసింది ఏంటి? ఆమె దివంగురుగా ఉన్నది. అంటే ఆమెకు తెలివి వచ్చింది, జ్ఞానం వచ్చేసింది. అంటే అప్పుడు దాకున్న దైవిక లక్షణాలు, దేవుడితో కలిసి ఉండే స్వభావము, ఆ పాపము అవన్నీ ఏమీ తెలియదు. దేవునితో సహవాసం ఉండేది, ఆ సహవాసం మొత్తం పోయింది. ఇప్పుడు ఏమైంది? లోక సంబంధమైన ఆలోచనలు అనేవి వచ్చేసినాయి. ఇక వచ్చేసాకనే గ్రహించుకుంది, అమ్మో నేను ఎలాగ ఇప్పుడు దిమంగరై ఉన్నాను. అమ్మటినే ఆ పక్కనున్న అంజురపు చెట్లు ఆకులు కప్పేసుకుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మనల్ని పాపంలోంచి నెట్టేసేవారంటూ మన కొంతమంది మన చేతులారా మన కుటుంబాల సర్వనాశనం చేసుకుంటాం. తెలుసా? మన చేతులారా మనమే నాశనం చేసుకుంటాం. ఎవరు చెప్పిన మాటలు? ఎంతమంది వచ్చి మొత్తుకున్నా సరే, తల్లిదండ్రులు చెప్పినా సరే, విరుగు పొరుగు వారు చెప్పినా సరే, అమ్మా ఇలా చేయకూడదన్నా సరే, నీకు ఇలాగైతే బాగుంటుంది, ఇలాగైతే అందంగా ఉంటుంది, ఈ ఫ్యూచర్ నీకు ఎంతో మేలుగా ఉంటుందని చెబుతాడు. చూసినావు? సాతాను స్వరం వేసుకొని. చెవులో ఎలా ఉంటుందంటే, చెవులో శేషం కాదు, సన్నాయి ఊదినట్టు ఉంటుంది, శేషం కొబ్బరి నూనె పోసినట్టు ఉంటుంది. కానీ అది పడ్డ తర్వాత తెలిసింది అది శేషం అని. ఏమవుద్ది? పడ్డ తర్వాత తిన్న తర్వాత తెలిసింది ఇది మంచిది కాదని. ఏమి లాభం? వారి మాటలు కూడా అనే ఉంటాయి. మన నాశనం అయిపోయిన తర్వాత, సర్వము కోల్పోయిన తర్వాత, మన కుటుంబము చెదురైపోయిన తర్వాత అప్పుడు అనిపించింది, అమ్మో ఇది ఎంత ప్రమాదకరంగా మారింది, నా చేతులారా నేనే నాశనం చేసుకున్నాను అంటాడు. ఇంకెంత మొత్తుకున్నా, ఎంత ఏడ్చినా ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఏమీ ప్రయోజనము ఉండదు. ఒకవేళ ప్రయోజనం ఉండొచ్చు అండి, వాళ్ళు తప్పు ఒప్పుకొని క్షమించాయనంటూ ఉండొచ్చు. కానీ వాళ్ళేమో తప్పు ఒప్పుకోవాలా. ఏమన్నారు? ఆదాము గారిని అడిగితేనేమో, నువ్వు నాకు సహాయం చేయటానికి ఒక ఆమె ఇచ్చిను కదా, ఆమె ఇస్తేనే తిన్నా. వీళ్ళు తప్పించుకోవడానికి ఏమంటారు తెలుసా? ఆమె చెబితే చేసినా నేను, నాకేం తెలుసు, ఇలా జరిగిద్దని నాకేం తెలుసు. ఇంక పాట పాడతారు, తెల్లగుడ్డ ఒకటేసి, ఇది జరిగేనే ఎలాగో, నీ ప్రమేయం లేకుండానే, నువ్వు ఆలోచన లేకుండానే అన్నీ జరిగిపోతాయా? మన చేతులారా మనమే చేసుకుంటాం. 2 నిర్ణయాలు నీ చేతిలో ఉంటాయి. ఒకటి దేవుడు చెప్పిన ఆలోచన ఉంటుంది, దేవుడు చెప్పిన మాటలు ఉంటాయి. ఇంకొకటి సాతాను చెప్పే ఆలోచన ఉంటుంది. దేవుడి మాట ఒకటే చెప్పాడు, అది తినొద్దు, దాని ద్వారా మీరు చనిపోతారు. సాతాను చెప్పింది, అది తింటే దేవుడు పోలికగా ఉంటారు, దేవదూతలు అవుతారు, మీరు బతుకుతారు, కళ్ళు తెరవబడతారు. ఇన్ని ఆఫర్స్ అండి. ఇన్ని ఆఫర్స్ చూశాక ఆమెకి అసలు మైండ్ చెదిరిపోయింది. అమ్మో అంగా దాన్ని చూడంగానే, ఇది తింటే నాకు తెలివి వచ్చేసింది, ఇది తింటే నాకు అందంగా తయారవుతా, ఇది తింటే నేను బతుకుతా, ఇంకా నేనే దూతని దేవుని అనుకుంటేమో ఇంకా తినేసింది. ఇవన్నీ ఆలోచించలా. ఇది నా మేలు కోసం చెబుతున్నా, కీడు కోసం చెబుతున్నా, నన్ను సర్వనాశనం చేయడానికి చెబుతున్నా అనేది ఆలోచన లేదు. ఆమెలో పడ్డదేంటిది? ఈమె చెప్పిన మాటలు నాటుకుపోయి అది తినే విధంగా ప్రేరేపించబడ్డాయి. మన కుటుంబంలో కూడా, మన కుటుంబం నాశనం కావటానికి కూడా, మన బ్రతుకులు నాశనం కావటానికి కూడా కారణం ఏంటంటే చెప్పుడు మాటలు. ఏ మాటలు? చెప్పుడు మాటలు. సరదాగా తిరుగుతూ వాడి కోసం, వాడమ్మడి తిరుగుతూ ఉంటారు. వాడే చెబుతారు, రే నీ కుటుంబంలో నీ తల్లి ఎట్రా, నీ కొడుకు ఎట్రా, నీ తమ్ముడు ఎట్రా, నీ అక్క ఎట్రా, నీ చెల్లిట్రా, అలా ఇలా చెబుతాడు. అది వాస్తవమా అబద్ధమా నిజమని నువ్వు గ్రహించు. వాడి మాయలో పడిపోతావు, నీ కుటుంబాన్ని సర్వనాశనము చేసుకుంటూ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడిచ్చి జ్ఞానం కొంతమందికి ఏముంది, ఆ జ్ఞానాన్ని కోల్పోయి తన కుటుంబాలను కట్టుకోకుండా ఏ విధంగా అవ్వ ఆదాము గారికి ఇచ్చిన తోటని కోల్పోయారో, మనకి దేవుడిచ్చిన కుటుంబం మనకుంది చూసినా, ఆ కుటుంబాన్ని కూడా
కోల్పోతున్నాం. కాబట్టి ప్రియ సహోదర సోదరులారా, మనిషికి కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే వారు ఆశ, సాతాను కూడా ఆశ చూపించాడు. ఈ రోజున ఆశలేనే స్వార్థం వస్తుందండి. ఆశ, పక్కోడికి 4 ఎకరాలు ఉంది, 1 ఎకరం తీసేసుకుందాం ఆశ. పక్కోడికి ఆ జాబ్ ఉంది, ఈ జాబ్ తీసేసుకుందాం ఆశ. ఒక వీడియో చూసిన, ఒక అతన్ని కర్రలతో కొడుతున్నారు ఒక 10 మంది. ఇది వాళ్ళ అమ్మేమో ఎంత బతిలాడుకున్నా, ఎంత ఎంతగా దుఃఖిస్తున్నా వారి బాధ వినట్లేదు. కర్రలతో కొడుతున్నారు. లాస్ట్కి అతను చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే తగాదులు. ఇతనుకున్న కొంత భాగము అతనుకున్న ఈ తగాదుల వల్ల ఇతను లాక్కేసుకున్నారు. అసలుకి ఈయనే లేకుండా చేస్తే మొత్తం నాదైపోద్దని కొట్టి చంపేశారు. ఆశ ఏమండి, పక్కోడిది లాక్కోవటం కూడా ఒక ఆశేనండి. పక్కోడిది తిండి తింటుంటే ఆ మొద్దు కూడా లాక్కోవటం కూడా ఆశ. అలాంటి ఆశ వారు ఉన్నారు ఈ రోజున. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆశపడాలి. ఏమిటంటే మన కష్టార్జితము మనము సంపాదించుకున్నది మనము తినాలి. మనం సేద్యం చేసుకున్నది మనము తినాలి. పక్కోడిది ఆశించటం ఏంటంటే అది పిరికివాడి లక్షణం, అది సాతానుగాడి లక్షణం. బతకటం చేత కానోడు చేసే పని అది. క్రీస్తు సైనికులు అంటే 10 మందికి పెట్టేవాడు సైనికుడు, 10 మందిది లాక్కునేవాడు కాదు. దేవుణ్ణి నమ్ముకున్నాడంటే వాడు 10 మందికి పెట్టేవాడు. 10 మంది దగ్గర లాక్కొని నేను ఒక్కరినే కడుపు నిండా తింటా, పక్కోడు కడుపు నిండింది వాడిది ఎందుకు అవసరం లేదు లాక్కునేవాడు నిజమైన క్రైస్తవుడు కాను. కష్టాల్లో బాధల్లో తోడై ఉంటాడు, లాక్కున్నా సరే తీసుకున్నా సరే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, గమనించాలి. నీకు మేలు చేసేవారు ఏం చెబుతున్నారు, కీడు చేసేవాళ్ళు ఏం చెబుతున్నారు. ఈ రోజున కీడు చేసేవాళ్ళు చెప్పే మాటలే చాలా విలువైన మాటలుగా ఉంటుంది. ఈ విలువైన మాటలు అనుకొని ఈ చెవులకి ఇంపుగా ఉన్నాయి అనుకుంటున్నారు. ఆ చెవులో పడ్డ మాటలు ఎంతగా సౌందర్యంగా, ఎంతగానో ఆ చెవు దగ్గర ఆ డీజే పాటలు పెట్టుకుని వింటాం చూసినావు. ఇప్పుడు దేవుడి పాటలు కూడా కల్తీ అయిపోయినాయి. గొప్ప 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 ఇవే ఇష్టపడతారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీ మాటకి నీ చెవికి వినపడ్డం ప్రతి మాట నీకు మంచిది కాదు. వాటిలో కీడు కూడా దాగి ఉంటుంది. అవ్వకి ఆదాముకి వినపడ్డది, ఆమెకి వినపడ్డది ఒక మాట, ఇది రమ్యమైంది, సుందరమైంది, దీనివల్ల ఎంతో లాభం ఉంటుంది అని చెప్పారు. కానీ ఆ లాభాన్ని చూసుకొని ఆమె తినేసింది, సర్వము కోల్పోయింది. ఎంత సంపద అండి! ఇద్దరికే అంత పెద్ద తోట ఇచ్చిండు, అనుభవించండి అని, తినండి అని. ఆ సంపదనంతా కోల్పోయారు. ఏమండి, సంపద అంతా కోల్పోయారు వాళ్ళు. కారణం ఎవరు చేసుకున్న తప్పు? మనకి దేవుడిచ్చిన సంపదని మన చేతులారా మనం కూడా కోల్పోతున్నాం. కారణం ఎవరు? మన చేతులారా మనము చేసుకునే కొన్ని నిర్ణయాల ద్వారా. ఆ నిర్ణయము నీకే ఇచ్చాడు దేవుడు, మంచిది చెడ్డది. ఈ రెండిటిలో నువ్వు ఎంచుకోవాలి, మంచి ఏది చెడేది. ఈ రెండిటిలలో ఏదో మంచిదో నువ్వు నిర్ణయించుకోవాలి. అలా కాకుండా మంచిగా ఉండలే మాటలని దాన్ని తీసుకుంటే ఖచ్చితంగా వారిద్దరు ఏ విధంగా త్రోసివేయబడ్డారో ఏదో తోటలోంచి, నీ కుటుంబంలోంచి, ఈ సంఘములోంచి, అంటే ఈ లోకం నుంచి పాతాళ లోకంలోకి త్రోయబడతాయి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, చదువుకున్నాం కదా, గురుగులు ఏ విధంగా తీసి పరేసి కాల్చివేయబడ్డాయో. ద్రాక్ష తోటలో పలికి మాలిని ఉంటే చూసినా, మనం పత్తి తోట అయిపోయిన తర్వాత పలికి మాలిని చెత్త చెదారం ఉంటాం, అవన్నీ తీసి ఒక గొట్టేసి తగలబెట్టేస్తాం కదా, ఆ విధంగా తగలబెట్టే రోజు ఒక రోజు వస్తుంది. ప్రతి మనిషిని వేరతాడు దేవుడు. ఇలా పలికి మాలినేవాడు, పలికొచ్చేవాడెవడు? ఈ పలికి మాలినోడు ఎక్కడుండాలో, పనికొచ్చేవాడు ఎక్కడుండాలో దేవుడు నిర్ణయిస్తాడు. ఆ రోజున తేలిపోద్ది. ఈరోజు అనుకోవచ్చు మనం, నేను పలికి మాలినోడే సరే, బాగా వర్ధిల్లుతున్నాను, బాగా కాపుగాస్తున్నాను, బాగా సంపాదించుకుంటున్నాను, తిరుగుతున్నాను, బాగా ఉన్నాను అనుకుంటున్నావు. కానీ ఆ యుగ సమాప్తి రోజున, ఆ దేవుడి తీర్పు రోజున ఏరబడతాయి. ప్రతిదీ ఆ గోధుమ పంట ఉంటుంది కదా, దాంట్లో కలుపు ఏ విధంగా తీయాలో, ఏరాలో, తీసి పడేయాలో దేవునికి తెలుసు. మనం గుర్తుపట్టకపోవచ్చు, దేవదూతలు గుర్తుపట్టవా నీ మోసాలు, నువ్వు చేసిన వేషాలు.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సంఘముకు వచ్చినప్పుడు మన నడవడిక చూసుకోవాలి. సంఘము చెప్పే మాటలు మనము శ్రద్ధగా వినాలి. సంఘము చెప్పేవారంటే ఎవరు? ఇక్కడ నిలబడి బోధించే బోధకులు, పాస్టర్ గారు. కాబట్టి ఆయన చెప్పే మాటలు మనము శ్రద్ధగా వింటే అదే దేవుని యొక్క వాక్యం అని మనం గ్రహించాలి. ఆయన మన కోసమే చెబుతాడు, మన మంచి కోసమే చెబుతాడు. దేవుడు వారి మంచి కోసమే చెప్పాడు, అవ్వ ఆదాం కోసం. కానీ వారు మంచిని తీసుకోవాలా, చెడుని తీసుకున్నారు, వారు నాశనం అయిపోయారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా మంచిని తీసుకున్నాం, వారైతే చెడుని తీసుకున్నారు. మనం మంచిని తీసుకుని ఫలిద్దాం, దేవుళ్ళో ఫలించే అనుభవం కలిగి ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన టై గారికి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.